ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ యాప్ నుంచి ఆన్లైన్లో పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ముందు మన దగ్గర ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఐపీపీబీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది. అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు లాగిన్ నౌ అనే ఆప్షన్ ఉంది. దాంతోపాటు కింద న్యూ టు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అడిగిద్ది. ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కింద ప్రోడక్ట్ నేమ్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఇది డిఫాల్ట్గా అలానే ఉంటుంది. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద మనకు ఒక నోట్ ఉంటుంది. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఎంటర్ ఓటీపీ అని అడిగిద్ది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్యూఆర్ కోడ్ స్కాన్, సెకండ్ వన్ అథెంటికేషన్ వాల్యూ ఆధార్ నెంబర్ ఆర్ ఆధార్ విర్చువల్ ఐడి. ఇందులో ఏదో ఒకటి ఇవ్వాలి. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాక రీఎంటర్ ఆధార్ నెంబర్ అని మళ్ళీ అడిగిద్ది. మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అని పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్, నామినీ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇలా మనకు ఫామ్ ఓపెన్ అయింది. దీంట్లో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మన ఆధార్ కార్డులో ఏదైతే ఫోటో ఉంటుందో అదే ఫోటోని ఇందులో పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ కింద మదర్స్ మేడెన్ నేమ్, హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేయండి. అన్నీ ఫిల్ చేశాక సేవ్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకున్నాక పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ దాని మీద క్లిక్ చేయండి. పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ దీన్ని క్లిక్ చేయగానే ఇందులో మనకు ఫామ్ 60 డిక్లరేషన్ అని మన ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యిద్ది. సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నామినీ డీటెయిల్స్ దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో మనకు డూ యూ వాంట్ టు ఎంటర్ నామినీ డీటెయిల్స్ అని అడిగిద్ది. ఒకవేళ ఎంటర్ చేయాలి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయండి. నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేషనాలిటీ, మ్యారేజ్ స్టేటస్, ఆక్యుపేషన్ టైప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ మీ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద ఆర్ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఉంటాయి. నో చూజ్ చేసుకున్నాక సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో మనకు రిక్వైర్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అకౌంట్ స్టేట్మెంట్ డెలివరీ దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో మనకు ఆన్లైన్, పోస్టల్ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఆన్లైన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు డీబీటీ మ్యాపింగ్ అని ఉంటుంది. రిసీవ్ డీబీటీ ఇన్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఆ అగ్రీ మీద చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేశాక సేవ్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అన్నీ ఫిల్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అడిగిద్ది. మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇలా ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోండి. అన్నీ ప్రాపర్గా ఉంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మన ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని డేట్, కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. గో టు హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని లాగిన్ నౌ అని అడిగిద్ది. లాగిన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది. అవన్నీ ఎంటర్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ మే బీ డన్ ఆఫ్టర్ 1 hour ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ అనే పాపప్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. 1 hour అయ్యాక అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడిని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పిన్ నెంబర్ని జనరేట్ చేసుకోమంటది. పిన్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేశాక సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైతే పిన్ ఎంటర్ చేస్తారో అదే పిన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అయింది. ఇలా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, పే బిల్స్, డెబిట్ కార్డ్, భీమ్ యూపీఐ, పెండింగ్ రిక్వెస్ట్, పోస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇలా మనకు డాష్బోర్డ్లో కనిపిస్తాయి. వేరే అకౌంట్ నుంచి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం. వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ మనీ అని ఉంటుంది. దాంట్లో టు అకౌంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో మన బ్యాంక్ని ఎంటర్ చేయండి. ఇందులో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇందులో అకౌంట్ నెంబర్ని, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అన్నీ ఎంటర్ చేయండి. మీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో వ్యూ స్టేట్మెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ బ్రాంచ్ నేమ్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇందులో కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేశాక సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ఇస్తామో ఆ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. మీరు మీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ యాప్ ఓపెన్ చేస్తే మనం వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా మనీ సెండ్ చేయాలి అనుకుంటే సెండ్ మనీ మీద క్లిక్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులో సెండ్ టు న్యూ బెనిఫిషరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఇందులో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు రూపే డెబిట్ కార్డ్ కావాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి విచువల్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో రిక్వెస్ట్ విచువల్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మన సేవింగ్ అకౌంట్స్, కార్డ్ టైప్, వ్యాలిడిటీ మనం ఏదైతే విచువల్ కార్డుగా అప్లై చేస్తున్నామో అది ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యిద్ది. ఆ అగ్రీ మీద టిక్ మార్క్ చేయగానే మనకు ఈ అకౌంట్ నుంచి 25 రూపీస్ అనేది డెబిట్ అయ్యిద్ది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని కన్ఫర్మేషన్ అడిగిద్ది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అడిగిద్ది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విచువల్ డెబిట్ కార్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా మనం ఆన్లైన్లో విచువల్ డెబిట్ కార్డుకి యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్లో అకౌంట్ జనరేట్ చేసుకొని ఇలా మనీ ట్రాన్స్ఫర్ అండ్ మనీ డిపాజిట్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు.